పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవాదేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు చాలా పరిశుద్ధమైన దినం. పునరుత్థానుడైన యేసయ్యను మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. రకరకాల వృత్తులు కలిగిన మనం, రకరకాల ఉద్యోగాలు కలిగిన మనం, రెక్కల కష్టార్జిత మీద బ్రతుకుతున్న మనందరం కూడా దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించడం ఎంత గొప్పది. ఈరోజు ఇలా ఈ అవకాశం లేక చాలా మంది నశించిపోతున్నారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదం కనుక దేవుని సన్నిధిలో ఉన్న మన అందరము దేవుని వాక్యం వినడానికి సిద్ధపడాలి. మరొకసారి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. 3వ వారం అనుకుంటా మొక్కున్నట్టుకున్నారు చాలామంది. 4వ వారం వద్దామని పల్చగా కనబడుతున్నారు. పరిశుద్ధ లేఖనాల నుండి రోమిలకు రాసిన పత్రిక పౌలు గారు రోమా సంఘానికి రాస్తున్నటువంటి యొక్క పత్రిక నుండి కొన్ని విషయాలు మీతో ఉదయకాల సమయంలో మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను ప్రార్థిస్తూ ఈ వాక్య భాగాన్ని చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. రోమా పత్రిక 10వ అధ్యాయము 12 నుండి 21 వచనాల వరకు నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. రోమన్స్ 10th chapter 12 to 21. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయ వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించేవారు పాదములెంతో సుందరమైనవి అని రాయబడి ఉన్నది. అయినను అందరూ సువార్తలో లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యెషయా చెప్తున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అయినను నేను చెప్పినదేమనగా, వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరము భూలోక సంబంధమంతటికి, వారి మాటలు భూ దిగాంతముల వరకును బయలు వెళ్ళను. మరియు నేను చెప్పినదేమనగా, ఇశ్రాయేలీయులకు తెలియకుండెనా? జనము కాని వారి వలన మీకు రోషము పుట్టించెదను, అవివేకము జనముల వలన మీకు ఆగ్రహము కలుగజేతును అని మొదట మోషే చెప్పుచున్నాడు. మరియు యెషయా తెగించి, నన్ను వెదకు వారికి నేను దొరికితిని, నన్ను విచారింపిన వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. ఇజ్రాయేల్ విషయమైతే ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని అని చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ వాక్య భాగం రోమా సంఘానికి పౌలు గారు రాస్తూ పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి భక్తులందరినీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇలా చదువుకుంటూ వెళ్తుంటే అన్ని దేశాలు కవర్ చేస్తున్నాడు, అన్ని ప్రాంతాలు కవర్ చేస్తున్నాడు. అంతేకాదు ఇజ్రాయేలీల యొక్క స్థితిని చెప్తున్నాడు. మోషే గురించి మాట్లాడుతున్నారు, యెషయా గురించి మాట్లాడుతున్నారు. ఈ కాంటెక్స్ట్లో ఈ 9 వచనాల్లో చాలా పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే మనందరం దేవుని పిల్లలం, ముఖ్యంగా యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారం, మనం పరిశుద్ధులు. యేసుప్రభు పునరుత్థానుడైన తర్వాత మనకిచ్చిన భాగ్యం ఏమిటంటే ఈ సంఘములో మన అవయవాలం. ఒకవేళ నేను నోరు అయితే మీ కొంతమంది చేతులు, కొంతమంది కాళ్ళు, కొంతమంది తల, కొంతమంది కళ్ళు, ఈ విధంగా సంఘాన్ని దేవుడు వివరించుకుంటూ వెళ్ళాడు. క్రీస్తు అనే సంఘములో, శరీరములో మనం కట్టబడ్డాం. ఏ అవయవం ఆ అవయవం యొక్క పని చేస్తూ, ఏ అవయవానికి నొప్పి తగిలినా అన్ని అవయవాలు కలిసి పని చేయాలని అపోస్తుల కార్యాలు మనం చదువుతున్నటువంటి రెగ్యులర్గా అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటారు. ఈరోజు మన యొక్క అంశం ఏమిటంటే, కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ఇచ్చిన మనకి క్లుప్త సమయంలో వివరణగా తెలుసుకోవడానికి 12వ వచనంలో దేవుడు, పరిశుద్ధులాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, నేను చదువుతాను. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయవారందరిడల కృప చూపుటకై ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. దేవుడు ఐశ్వర్యవంతుడు. అంశం ఏమిటంటే ఐశ్వర్యవంతుడైన దేవుడు. మనందరికీ తెలుసు,
దేవుని గురించి చెప్పమంటే చాలా చాలా వివరణగా చెప్తాం. భూమి ఎవరిదంటాం? ఆకాశం ఎవరిదంటాం? మన ఇంట్లో ఉన్న ఆస్తి అంతా ఎవరిదంటాం? చెప్పాలి, తొందరగా ఆగిపోయి చెప్పాలి. దేవుడు. మరి నువ్వెవరో? ఎంతమంది గుర్తుంది నేను దేవుని వారినని, నేను దేవుని కుమారుణ్ణి, దేవుని కుమార్తెనని? వివరణ చెప్పమంటే చాలా బాగా చెప్తాం, బట్ వీ డోంట్ ఫీల్ దట్ ఐఎమ్ బిలాంగ్స్ టు ద గాడ్. నేను దేవుని కుమారుని అని నమ్మేవారి శాతం చాలా తక్కువ. వీఆర్ ఇన్ హిస్ హ్యాండ్స్, వీఆర్ ద షేప్ ఆఫ్ గాడ్. ఈ భూలోకంలో దేవుడు తన స్వరూపంలో మనల్ని తయారు చేసుకున్నాడు. వాట్ ఈస్ దట్ షేప్? దిస్ నాట్ ఎ ఫిజికల్ బాడీ. భౌతిక సంబంధమైన శరీరం కాదు, ఆత్మ సంబంధంగా నేను ఏది మాట్లాడుతున్నానో అది ఐశ్వర్యతుడైన దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. చాలా మంది శరీరాన్ని నమ్ముకుని ఐశ్వర్యాన్ని పోగొట్టుకుంటారు. చాలా మంది శరీరం మీద ఆధారపడిపోయి ఐశ్వర్యంతుడైన దేవుడి నుంచి దూరం అయిపోతూ ఉంటాం. అయితే క్రైస్తవులమైన వారు వి బిలాంగ్స్ టు హిమ్. దేవుడు ఏం చెప్పాడంటే, పురుషుడైన వాడు కష్టపడాలి, స్త్రీ అయిన వారు గృహధర్మాన్ని కొనసాగించాలి. అంతేకాదు దేవుని ప్రియులారా, ఎవరు పని వారు చెయ్యాలి. అదే దేవుని యొక్క నిర్ణయం. కష్టపడే వారిని దేవుడు ప్రేమిస్తాడు, బాధ్యత కలిగే వారిని దేవుడు ప్రేమిస్తాడు, అనేక మందిని ప్రోత్సహించే వారిని దేవుడు ప్రేమిస్తాడు. ఐశ్వర్యవంతుడని దేవుడు ఎప్పుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు అనుకుంటాడు. ఒకవేళ నేను కోటీశ్వరుని అయితే ఈ లోక సంబంధంగా, ఒకవేళ నేను ధనం గలవాడిని అయితే, ఆస్తి గలవాడిని అయితే, నా పిల్లలను కూడా ఐశ్వర్యవంతుని చేయాలనే చూస్తాం. అవునా కదా? చెప్పట్లేదు ఎవరు? మరి దేవుడు మనల్ని ఐశ్వర్యవంతుడు చేయడని చూడడా? అందుకని హీ ఐశ్వర్యవంతుడైన దేవుడు. ఒక మాట చెప్తాను, ఒక ఉదాహరణ చెప్తాను. బైబిల్ గ్రంథంలో చాలా మెరికల్స్ చేశాడు యేసుప్రభు గారు, అనేక రకాలైన అద్భుతాలు. ఒక చోట రాయబడ్డది ఏమనంటే, ఆయన చేసినటువంటి అద్భుతాలు రాస్తే ఈ గ్రంథము సరిపోదని రాయబడ్డది. ఆయన కొన్ని మాదిరికరమైన ఇచ్చాడు. ఒకవేళ నేను బలహీనుడిని అయితే, నా శరీరం బలహీనంగా ఉంటే, నా కాలు బలహీనంగా ఉంటే, నా కళ్ళు బలహీనంగా ఉంటే ఎలాగ స్వస్థపడ్డారో రాశాడు. గుడ్డివారు ఎలాగ స్వస్థపడ్డారో, కుంటివారు ఎలా స్వస్థపడ్డారో, కుష్ఠరోగి ఎలా స్వస్థపడ్డాడో భౌతిక సంబంధంగా రాశాడు. జ్వరం పట్టిన వాడు ఎలా స్వస్థపడ్డాడో. హీ గివ్స్ ఆఫ్ దట్ ఎగ్జాంపుల్స్. మత్తయ్య, మార్కు, యోహాను, లూకా. మత్తయ్య, మార్కు, లూకా, యోహాను వీరు కొన్ని సందర్భాల్లో కొన్ని ఉదాహరణలు రాశారు. అయితే బైబిల్ గ్రంథంలో 5 రొట్టెలు 2 చేపలు ఉన్నటువంటి ఆ అద్భుతము 4 సువార్తలు కూడా రాయబడ్డది. ఇట్ రోట్ ఆల్ ద 4 గాస్పల్స్. ఎందుకు రాశాడంటే, మత్తయ్య, మార్కు, లూకా, యోహాను విభిన్నంగా రాశారు. వారి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు అని రాశారు. కానీ యోహాను దగ్గరకు వచ్చేటప్పటికి అంశం మారింది. కొంచెం ట్విస్ట్ పెడితే అన్నాడు, ఒక చిన్నవాడి దగ్గర ఆ 5 రొట్టెలు 2 చేపలు ఉన్నట్టుగా వివరించాడు. ఒకవేళ ఎవరైనా ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి మీరు చూడాలని నేను అనుకుంటున్నాను. పరిశుద్ధ లేఖనాల్లో ఒకసారి చూద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయము 4వ వచనం. మనం చదువుతున్న అంశం ఏమిటంటే, ఐశ్వర్యవంతుడైన దేవుడు. ఐశ్వర్యవంతుడైన దేవుడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి యేసు కనులెత్తి 6వ అధ్యాయము 6వ వచనం చదవనాను. ఏమి చేయునయుండునో తానే ఎరిగియుండి అతనిని పరీక్షించుటకు అలాగడిగాను. దేవునికి స్తోత్రం. ఇది చదవగానే బహుశా ఈ యొక్క సారాంశం అందరికీ తెలుసని ఈ మాట నేను చెప్తున్నాను. ఎందువలంటే యేసుప్రభు గారు ఈ యొక్క తిబెరియా సముద్రం చుట్టుకొచ్చి గలిలయ ప్రాంతానికి వచ్చినప్పుడు చాలా జన సమూహం వచ్చేసారు. యేసుప్రభు గారు స్వస్థపరుస్తున్నారని, యేసుప్రభు గారు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారని చాలా మంది వచ్చారు. వచ్చిన తర్వాత ప్రాబ్లం ఏంటంటే, అక్కడ ఆహారం పెట్టడం చాలా కష్టం. చూడండి, సంఘంలో ఎలాంటి విభజన ఉంటుందో ఇందులోనే తెలిసిపోద్ది. ఒకరు బోధిస్తుంటే ఇంకొకరు ఏం చేస్తారని, ఎంతమంది వచ్చారో చూస్తున్నారు, ఆ ఎంతమందికి ఏ అవసరత కావాలో చూస్తున్నారు మిగతా వారు. సంఘాన్ని దేవుడు అంత గొప్పగా తయారు చేశాడు. ఈ ప్రాంతంలో ఎడారి, ఈ ప్రాంతంలో ఆహారం ఉండదని పిలుపు వచ్చి చెప్తున్నాడు. ఒక దేవుని సేవకుడు వచ్చి యేసుప్రభు గారు చెప్తున్నాడు, ఇంతమంది వచ్చారయ్యా, ఇంతమందికి నువ్వు ఆహారం ఎలా పెట్టగలుగుతావు మనం అని ప్రశ్నిస్తున్నాడు. అంటే సంఘం అంటే ఓన్లీ ప్రార్థన వచ్చేసి వినేసి వెళ్ళిపోవడం కాదు. ప్రతి ఒక్కరు ఆలోచించాలి. సంఘంలో ఇంతమంది ఉంటారు, ఇంతమంది మనసులు ఎలాగుంటాయి, ఇంతమంది మనసులు ఎలాగ మనం వేలాలి, ఎలాగుండాలని ఆలోచన ఇవ్వడానికే బహుశా ఈ వాక్య భాగాన్ని పెట్టాడేమో నేను అనుకుంటాను.
అక్కడ ఏమని చెప్తాడంటే, మా దగ్గర ఏమీ లేవు, ఒకవేళ వీళ్ళకి ఏదన్నా చెయ్యాలంటే 200 దేనారాలు కావాలి, 200 దేనారాలు కావాలంటే ఆహారం కూడా ఇక్కడ దొరకదు అని ఫిలిప్పు చెప్తున్నప్పుడు ఇక్కడ ఏమని చెప్తాడంటే, ఏమి చెయ్యనయ్యుండునో తాను ఎరుగయుండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగాను. దేవుడండి అందరూ మనసులు ఎరిగినవాడు. హీ నోస్ ఎవ్రీబడి వాట్ వీఆర్ డూయింగ్. మనం ఏం చేస్తున్నామో తెలిసిన వారు. ఇక్కడ చాలా మంది ఏమనుకుంటామంటే, పక్కింటోళ్ళు కూడా తెలియకుండా మనం ఏదో చేయాలనుకుంటాం. ఇది అపోహ, మనం ఆలోచించే తప్పుడు విధానం. ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది అందరికీ. మన మనసును బట్టి, మన మాటలను బట్టి, మన వ్యక్తిగత జీవితాలు పూర్తిగా అర్థమైపోతాయి. ఇక చూస్తే పిలుపు చెప్పిన తర్వాత యేసు లేక దేవుని కుమారుడు, హీ నోస్ వాట్ యు వాంట్ టు డూ ద పీపుల్. అక్కడికి వచ్చిన జనానికి ఏం చేయాలో ముందుగానే తెలుసు. కానీ పిలుపు పలుకుతున్న ఆతృతను బట్టి ఆయన ఏమన్నాడంటే, అతన్ని పరీక్షించుటకు అలాగ అడిగాను. అందుకు పిలుపు, వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకునుటకైనను 200 దేనారములు రొట్టెలు చాలవని అతను చెప్పాను. ఆయన శిష్యులు ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రియా, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యావల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. ఇది క్లియర్గా యోహాను సువార్తలో మాత్రమే ఉంటుంది. ఏమని చెప్తున్నాడంటే, దేవా, ప్రభువా, ఇంతమంది ఉన్నారు కదా, కానీ ఒక చిన్న వాని దగ్గర అందరూ ప్రశ్నించుకోవాలి. ఇక్కడ చూడండి దేవునికి ఎంత ప్రణాళిక ఉందో. హీ నోస్ ద పీపుల్ హార్ట్. అక్కడ ప్రజల యొక్క మనసు ఎరిగిన వాడు, ముఖ్యంగా ఆయన శిష్యుల యొక్క మనసు ఎరిగిన వాడు, ముఖ్యంగా దేవుడు ఎందుకు పంపించాడో బాగా తెలుసుకుని అది ప్రచురణ చేయడానికి వచ్చినటువంటి దేవుని కుమారుడు, దాన్ని వివరించడానికి వచ్చినటువంటి దేవుని కుమారుడు. ఈ భూలోక ఆహారం గురించి పెద్దగా ఆలోచించట్లేదు, ఈ భూలోక మర్యాద గురించి బాగా ఆలోచించట్లేదు. తండ్రి చిత్తాన్ని భూలోకానికి చెప్పడం కోసం ఎప్పుడు ఒక అద్భుతం చేయాలని ఆలోచిస్తున్నవాడు. అప్పుడు అన్నాడు, ఆ చిన్న పిల్లడి దగ్గర తీసుకొచ్చినటువంటి 5 రొట్టెలు 2 చేపలు తీసుకున్నాడు. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, చిన్న పిల్లల యొక్క మనసుంటే దేవునికి సమయాన్ని ఇస్తాం, దేవుణ్ణి అడిగింది ఇస్తాం. దేవునికి స్తోత్రం. ద హార్ట్ ఆఫ్ ద చిల్డ్రన్. అందుకని యేసు ప్రభు గారు చాలా సందర్భాల్లో చిన్నపిల్లల నా దగ్గర రానివ్వండి, ఇలాంటి మనసు కలిగిన వాడే పరలోక రాజ్యము వారిది అన్నాడు. ఎంతమందికి ఇక్కడ ఉన్న వారికి చిన్నపిల్లల మనసు ఉంది? చిన్నపిల్లల మనసు కలిగి దేవునికి ఇవ్వాలని ఉంది, దేవుని పని చెయ్యాలని ఉంది. ఎంతమంది దేవుని పని కొరకు ఆరాట పడుతున్నాం? మనకు రకరకాల వృత్తులు, రెక్క ఆడకపోతే డొక్కాడదు, రైట్? కష్టపడకపోతే ఎక్కడ ఫలించలేం. మన పిల్లలు చదవకపోతే, మన పిల్లలు జ్ఞానము నేర్చుకోకపోతే ఈ ప్రపంచంతో పోటీ పడలేరు. మన పోటీ దేవునికి వ్యతిరేకమైన కార్యాలతో కాదు, మన పోటీ దేవుణ్ణి కలిగి దేవుని జ్ఞానంతో మన పిల్లల్ని, మన కుటుంబాలని కొట్టుకునే పోటీ మంది. దేవుని జ్ఞానాన్ని ఆపి లోక సంబంధమైన జ్ఞానాన్ని పిల్లలకి ఇస్తే ఒక దినాన్ని మనకి ఏడుపు మిగులుతారు తప్ప, రోదన మిగులుతారు తప్ప ఏ భాగ్యము మిగలదు. చాలామంది చూస్తున్నాం లోకంలో, లోక జ్ఞానమే ఎరిగి లోక జ్ఞానాన్ని బాగా పాటిస్తే కుటుంబ వ్యవస్థ అంతా పాడైపోతుంది. ఈ తల్లి ఈ పిల్లని, చిన్న పిల్లవాడిని తీసుకొచ్చినప్పుడు చిన్న పిల్లలవాడు ఏమంటున్నాడంటే, ఇదిగో ఆ తల్లి కానీ ఆ తండ్రి కానీ వెళ్ళి యేసయ్యకి ఇది కావాలంటే నమ్రతతో తినే రొట్టెలు చేపలు కూడా ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే 11వ వచనానికి వచ్చేటప్పుడు కనుకుంటా, యేసు, అమ్మ పిల్లలు ఎవరో మాట్లాడుతున్నారు కదా, కొంచెం బయట పెట్టు. యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చుని వారికి వడ్డించాను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు. ఇలా చూడండి ఇంకందరా, వాట్ హ్యాపెండ్ హియర్. ఇప్పుడు ఆలోచించాలి, ఎంత మంచి తల్లండి, ఎంత మంచి కుమారుడండి, లేక ఎంత మంచి కూతురండి. చిన్నపిల్లలు ఏం చేశారంటే, వాళ్ళ చేతిలో ఉన్నది ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు యేసయ్య చేతిలోకి వెళ్ళింది. చప్పలు కొడదామా? మనం యేసయ్య చేతిలోకి వెళ్తే ఎలాగైపోతామండి? ఆయన కన్నులెత్తి ప్రార్థన చేయగానే
5,000 మంది పురుషులు రమారమి. ఎన్నండి? 5 రొట్టెలు. మన పిల్లలు దేవుని చేతిలోకి వెళ్తే, మనము దేవుని చేతిలోకి వెళితే, నేను దేవుని చేతిలోకి వెళ్తే తరతరాలు ఆశీర్వాదాలు ఉంటాయండి. దేవునికి స్తోత్రం. వీఆర్ థింకింగ్ దట్ వీఆర్ లిటిల్. చాలా మంది అనుకుంటారు మేము చిన్నవారమే అని. మన కుటుంబాల్లో కూడా, ఒకవేళ మన గ్రామాల్లో కూడా, మన పట్టణాల్లో కూడా మనిషి యొక్క అంతస్తును చూసి గౌరవం వస్తూ ఉంటుంది. కానీ సంఘములో వారు చేస్తున్న పనిని బట్టి దేవుడు గౌరవిస్తాడు. దేవునికి స్తోత్రం. He never think about the level of society. He think in the church what level you are. నువ్వు సంఘములో దేవుని పనిలో ఏ స్థితిలో ఉన్నావో చూసి నేను దేవుడు గౌరవిస్తాడు. అంతర్గతంగా ఏమిటంటే, చిన్న పిల్లలాంటి మనసు ఉంటే దేవుడు ఏది అడిగితే అది ఇస్తాం. ఎప్పుడైతే దేవుని చేతిలో ఉన్నాడో, ఎప్పుడైతే దేవుని చేతిలో ఆ చిన్న పిల్లవాడి యొక్క ఆహారం పడ్డాదో, ఎంతమంది సంతోషపడ్డారండి అక్కడ? వచ్చిన గుంపంతా పురుషులను లెక్కెట్టారు, స్త్రీలను లెక్కించలేదు. వీళ్ళందరూ ఏమయ్యారండి? సంతోషపడ్డారు. లిటిల్ థింగ్, చిన్న కుర్రవాడు, చిన్న పసివాడు, చిన్న పిల్లవాడి యొక్క ఆహారం, చిన్న పిల్లవాడి యొక్క ఆహారం యేసయ్య చేతిలో పడగానే ఎంతమంది సంతోషపడ్డారండి? 5,000 మంది. ఎవరు చేశారండి సంతోషపడ్డానికి? యేసయ్య కాదు, మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లడు. మీ పిల్లలు పాట పాడినా, మీ పిల్లలు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినా ఎంత ఆనందం ఉంటుందండి. ద ఫ్యామిలీ, ఎంటైర్ ద విలేజ్, ఎంటైర్ ద పీపుల్. మీ ఇంటికి ఎవరైనా చుట్టం వచ్చాడు అనుకోండి, చుట్టం వచ్చిన కరెక్ట్గా 7 గంటలకు మీ ఫ్యామిలీ ప్రేయర్ అనుకోండి, మీ ప్రార్థన అనుకోండి, మీ కుటుంబంలో అమ్మరా ప్రార్థన చేద్దామంటే మీ బంధువులు ఇలా చూస్తారు. మీ కొడుకు, ఏంటి ప్రార్థన అంటున్నాడు? అవును, మీరు 7 గంటలకు ప్రార్థన చేసుకుంటారా? ఈ మాట మీ బంధువులు 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 బంధువుల దగ్గరికి వెళ్తారు. అలా కాకుండా మా బంధువులు వచ్చారండి ఇవాళ, మరి ప్రార్థనకు రాలేకపోతున్నాం అని చెప్పారు అనుకో, అప్పుడేమనుకుంటారు బంధువులు? మనం కూడా వాళ్ళ అవసరం లేదులే అనుకుంటారు. సో చూడండి, చిన్న థింగ్, చిన్న విషయం ఎంత కదలికి వచ్చిందండి. అందుకనే ఈ యొక్క అద్భుతాన్ని 4 సువార్తలో కూడా మత్తయి, మార్కు, లూకా, యోహాను నచ్చేసింది వీళ్ళకి. ప్రపంచంలో అందరికీ చెప్పాలనుకున్నారు. వెన్ యు ఆర్ ఇన్ ద గాడ్స్ హ్యాండ్, ఎప్పుడైతే నువ్వు దేవుని చేతిలో ఉన్నావో నీ ఆశీర్వాదాలు తరతరాలు ఉంటాయి. నీ బిడ్డలకు ఆశీర్వాదాలు ఈ గ్రామం, ఈ ప్రాంతం, ఈ ప్రదేశం చూస్తుంది. భూమి మీద మనుషులున్నంత కాలం ఈ లేఖన గ్రంథాలను చదువుతూనే ఉంటారు. ఈ లేఖన గ్రంథాలలో ఈ అధ్యాయం చదువుతున్నప్పుడల్లా చిన్న పిల్లలు మనసు కలవారు, చిన్న పిల్లలు తత్వం గలవారు దేవుని పని చేస్తే ఎంత ఆశీర్వాదాలు ఉంటాయో. చప్పలు కొడదామా ఇప్పుడు? చాలా సంతోషం కలుగుతుంది దేవుని ప్రియులారా. ఒక్క మనిషిని మారిస్తే, ఒక్క మనిషిని దేవుళ్ళలో పెడితే ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయి. లోకం తన పని ఎప్పుడు దేవునికి వ్యతిరేకంగా పనిచేయడమే. లోకం తన పని ఎప్పుడు దేవునికి వ్యతిరేకంగా పనిచేయడమే. ఇఫ్ యూ హ్యావ్ ఎ డిజైర్, నీకు ఒక మంచి ఆలోచన ఉంటే దేవుళ్ళో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలి. శిష్యులందరూ ఆశ్చర్యచకితులయ్యారు. బహుశా నాకు డౌట్ వస్తూ ఉంటుంది, ఎవరి దగ్గర ఫుడ్ ఉందేమో అని. వీళ్ళు ఇవ్వలేదు కానీ చిన్న పిల్లవాడు ఇచ్చాడు. అప్పుడు యేసు ఏమన్నాడు తెలుసా? పంక్తులు తిరిగి కూర్చోండి అన్నాడు. 5,000 మంది పురుషులను లైన్లో పెట్టాలంటే ఎంతమంది కావాలండి? మనం 100 మందికి భోజనం పెట్టాలంటే ఎంతమంది కావాలి? మనకి 10 మంది అన్న నిలబడాలి. జీసస్ హిమ్సెల్ఫ్ సెడ్, లైన్ ఫాలో, ఒక పంక్తిలో కూర్చోండి మీరు అనగానే చక్కగా కూర్చుండిపోయారు. వడ్డిచ్చిన వాళ్ళు ఎవరండి? ఈ 5,000 మందికి 12 మంది శిష్యులు, వారికి ఉన్నటువంటి బృందం. జీసస్ స్టాండ్ బిఫోర్ దెమ్, యేసయ్యలో నిలబడ్డాడు. ద పీపుల్ స్టార్టెడ్ షేరింగ్, పంచడం మొదలు పెట్టారు. పంచుతుంటే తరగట్లేదండి ఇది. నాకులాడేవాడు కకృతిగా ఉండొచ్చు, కొంచెం దాచుకుందాం అనుకున్నాడు. కానీ 12 గంపలు ఎత్తే స్థితికి దేవుడు తీసుకువెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఎంత ఆశ్చర్యమైనది! 12 మంది ఆశ్చర్యపడడమే కాదు, ఆ పిలుపు ఆశ్చర్యపడడమే కాదు, ఆంధ్రయ ఆశ్చర్యపడడమే కాదు, శిష్యులు ఆశ్చర్యపడడమే కాదు, ప్రపంచంలో ఈ రోజు చదువుతున్న నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. నీకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉండవచ్చు. దేవుని దగ్గర
చిన్న పిల్లల స్వభావం కలిగి దేవుని సంఘములో నీ పాత్రను పోషిస్తే, విశ్వాస జీవితంలో నీ కష్టపడి పనిచేస్తున్న కష్టంలో నువ్వు ఏదైనా దేవుని కొరకు ఆలోచిస్తే నీ ఇంట్లో ఎత్తలేనటువంటి ఆశీర్వాదాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆశీర్వాదం కోసమే మనం పనిచేస్తాం. అదే నేర్చుకున్నాం మనం. ఆశీర్వాదం కోసం కాదు, దేవుని పని చేస్తే ఆశీర్వాదం వస్తాడు. ఆశీర్వదిస్తే పని చేస్తానన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆశీర్వదిస్తే నేను నీ దగ్గరకు వస్తానన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ గాడ్ లవ్స్ సర్వీస్. నువ్వు సహాయం చేయి, నువ్వు పని చేయి నా సంఘం కొరకు. ఐశ్వర్యవంతుడు వాడిని నేను, నీ ఇంట్లో నేను ఉంటాను. దేవునికి స్తోత్రం. ఐ హోప్ యు అండర్స్టాండ్ దిస్. మీ అందరికీ ఈ యొక్క అద్భుతమైన ఆశ్చర్యకార్యం అర్థమైంది అనుకుంటున్నాను. చిన్నపిల్లల మనసు ఉండాలి, దేవుని చేతిలో మనం ఉండాలి. సాతాను ఎప్పుడు మన చుట్టే ఉంటుంది. సాతాను ఆలోచన ఇప్పుడు 90% సాతాను ఆలోచన వింటున్నాం తప్ప దేవుని ఆలోచన వినట్లేదు. దేవుని ఆలోచన వినే మనుషులు కొదువైపోయారు. విసిగెత్తిపోతున్నాం ప్రార్థనలు చేసి. చిరాకు వచ్చేస్తుంది ఒకసారి దేవుడు అంటే. బ్రతకలేమనే భయం, ఉండదేమనే భయం, అనారోగ్యం అనే భయం, శోధన అనే భయం, టెంప్టేషన్. ఇతరులు ఎలాగున్నారు, మనం ఎందుకు ఎలాగున్నాం, కంపారిజన్. హృదయ శుద్ధితో దేవుని పని చేయండి. చిన్న పిల్లలాంటి మనసు తెచ్చుకోండి. దేవుని చేతిలో బందీలుగా ఉండండి. నీ కుటుంబము తరతరాలు ఆశీర్వదించబడతాది. హల్లెలూయా. అందులో మొదటి మాట ఏంటంటే 14వ వచనం. మనం చదవబడిన వాక్యంలో రోమా పత్రిక 10వ అధ్యాయంలో 14వ వచనం నేను చదువుతాను. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించువారు పాదములెంతో సుందరమైనవి. నా మొదటి పాయింట్ ఏమిటంటే, ఇందులో నా మొదటి మాట ఏమిటంటే విశ్వసించి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలండి? విశ్వసించి ప్రార్థన చేయాలి. ఇలా చూడండి ఇంకా అందరూ. విశ్వసించడం అంటే ఏంటి? వాట్ ఈస్ ద కాన్ఫిడెంట్? విశ్వసించడం అంటే ఏంటి? ఏం ఆలోచిస్తున్నారు చాలామంది విశ్వాసులు కూడా ఏం చేస్తున్నామంటే, సేవకులు కూడా ఏం చేస్తున్నామంటే ఒకరినొకరు పోల్చుకుంటున్నాం. ఈజ్ ఇట్ ఎ స్ట్రైట్? అది నిజమైన విశ్వాసమా? వేరే విషయాలలో మనం దేవునితో పోటీ పడుతుంటే ఏంటి నాకు ప్రతిఫలం? ఇప్పుడు సంఘం ఉందండి, ఇందులో 20 సంవత్సరాల నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు, 10 సంవత్సరాలు నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. 20 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఇలా హాయిగా దుప్పటి కప్పుకొని పడుకోవాలి. నిన్నొచ్చిన వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఆరాట పడిపోవాలి. అంటే ఇదే ఆ విశ్వాసం మంది. ఎవరిని ప్రోత్సహిస్తున్నాం మనం? 20 సంవత్సరాల సీనియారిటీలో దేవునికి దగ్గరగా బ్రతికామా, దూరంగా బ్రతికామా? ఇప్పుడు ఏమని చెప్తాడంటే 14వ వచనంలో, విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? హౌ గాడ్ బిలీవ్స్ యువర్ ప్రేయర్. దేవుడు నీ ప్రార్థన ఎలా నమ్ముతాడు? నమ్మకే మన కుటుంబాల్లో శోధన. వీఆర్ నాట్ గివింగ్ కాన్ఫిడెంట్. పని చేసుకో, డబ్బులు సంపాదించు, కానీ దేవుని పక్షంగా బ్రతుకు. దేవుణ్ణి నమ్మేసుకుంటే లేక యేసు ప్రభు నా దగ్గర ఉన్నాడని ఒకవేళ నువ్వు మంచిగా ఆలోచించేసి చక్కగా పడుకుని దుప్పడేసుకుని పడుకుని ఉదయం పొద్దున లేవగానే ప్రార్థన చేసి 10 గంటలు ప్రార్థన చేసి 3 గంటలకు ప్రార్థన చేసి సాయంత్రం ప్రార్థన చేస్తే నీ కడుపు నిండుతుందా? గాడ్ హ్యాస్, దేవుడు అండి కొన్ని ఉద్దేశాలు పెట్టాడు. స్త్రీ సటన్, పురుషుడు ఇది, యవన బిడ్డలు ఇది. ఎంత బాగా పెట్టాడండి దేవుడు. కుటుంబ వ్యవస్థను దేవుడు తయారు చేశాడు. ఇప్పుడు మొదటి మాట ఏమిటంటే విశ్వసించి ప్రార్థన చేయాలి. ద మ్యాన్, ద ఫాదర్ ఆఫ్ ద ఫెయిత్, అబ్రహాము విశ్వాసంతో 90 సంవత్సరాలు బ్రతికాడు. ఆ 90 సంవత్సరాల విశ్వాసంలో హీ గాట్ ద ఫస్ట్ ప్రైజ్. మొదటి బహుమానం ఇస్సాకు పుట్టాడు. దెన్ హీ
170 సంవత్సరాలు బ్రతికాడు. ఆ తర్వాత చాలా మంది పిల్లలు పుట్టారు. ఎన్ని సంవత్సరాల విశ్వాసంతో ఉన్నాడండి? ఎన్ని సంవత్సరాల విశ్వాసంతో ఉన్నాడండి? విశ్వసించి ప్రార్థన చేసేవారు ఎవరైనా ఉన్నారంటే ఈ భూలోకంలో ఇప్పుడు బాధ కలిగినప్పుడు విశ్వసిస్తున్నారు. సాతానుకు అన్ని ఇచ్చేస్తున్నాం, మన శరీరం ఇచ్చేస్తున్నాం, ఆస్తి ఇచ్చేస్తున్నాం, మన పరువు ప్రతిష్టలు అన్ని సాతానికి ఇచ్చేస్తున్నాం. సాతాను పూర్తిగా ఆవరించేసిన తర్వాత విశ్వాస జీవితంలో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉన్న మనం అప్పుడేమన్నామంటే సాతాను పూర్తిగా మమ్మల్ని ఏలేస్తుంది అంటున్నాం. అంటే మన ప్రార్థనలో పట్టు లేక రేపు కార్యము జరుగుతుందనే విషయాన్ని గమనించక. దేవునికి స్తోత్రం. విశ్వాసం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీ 11:1. విశ్వాసం అనున్నది ఏంటంటే వెయిట్ అండ్ సీ. రేపేం జరుగుతుందో ఎవరికి తెలుసండి? ఎవరికైనా తెలుసా అమ్మా? ఎవరికైనా తెలుసా రేపు ఏం జరుగుతుందో? విశ్వాసంలోనండి చాలా మంది దేవుని దగ్గర ఏంటంటే చెల్లింపులు ప్రార్థన చేస్తారు. యు హ్యావ్ ఎ గోల్. నీకు ఒక ఉద్దేశం ఉండాలి. దేవునిలో వాడబడుతున్నావు, విశ్వాస జీవితంలో ఉన్నావు, నీకు ఇరుకొచ్చింది, విశాలత కావాలి, నీకు కష్టం వచ్చింది, కష్టం నుంచి బయటకు రావాలి, అది నిరీక్షిస్తూ ప్రార్థన చేయాలి. అబ్రహాము ఎన్నిసార్లు మాట్లాడాడో, మోషే ఎన్నిసార్లు మాట్లాడాడో, పౌలు ఎన్నిసార్లు మాట్లాడాడో, నాకు ఈ నింద ఉంది, నాకు ఈ భయం ఉంది, నేను ఇలా బ్రతుకుతున్నాను, వాట్ ఈస్ గాడ్? ఏంటి దేవా నా పరిస్థితి? ఎస్, ఐ విల్ గివ్ ద రిజల్ట్. ఖచ్చితంగా నీకు నేను సమాధానం ఇస్తాను. ఇట్ టేక్స్ ద టైం. దాట్స్ ద కాల్డ్ నిరీక్షణ. వెయిట్ అండ్ సీ. ఆ 11వ అధ్యాయం అందరూ చదవండి. ఇప్పుడు కాదు, విశ్వాసం అనే మాట ఎన్నిసార్లు ఉందో రాసుకోండి మీరు. అందులో రోల్ మోడల్గా ఉన్నటువంటి పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి మంచి వ్యక్తులందరూ కనబడతా ఉంటారు. విశ్వాస జీవితంలో ఒక్క గంట కూడా దేవుని విశ్వాసంలో నిలబడలేకపోతున్నాం మనం. మన సొసైటీ అలా తయారైపోయింది. పోటీ ప్రపంచంలో ఉండిపోయాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సహవాసంలో కానీ విశ్వాస జీవితంలో కానీ దేవునితోనే మన పోటీ తప్ప మనుషులతో ఎవరితో పోటీ పెట్టుకోకూడదు. ఒకవేళ మనుషులతో ఎవరితోనో పోటీ పెట్టుకున్నారా, నీ విశ్వాస జీవితం పతనం అయిపోద్ది. నీ విశ్వాస జీవితం ముగిసిపోద్ది. యు డోంట్ కీప్ యువర్ ఫెయిత్. నా విశ్వాసం ఏంటో దేవునికి గట్టిగా తెలియాలి. నా విశ్వాసం ఏంటో దేవునికి గట్టిగా చెప్పాలి. అప్పుడు నా ప్రార్థన బాగుంటుంది. అది నిరీక్షణ. విశ్వాస జీవితంలో చాలా మంది, చాలా సంఘాల్లో నేను చూస్తుంది ఏమిటంటే పోటీ పడుతున్నారు పక్క వారితో. దేవునితో పోటీ పడండి. నువ్వు చేయవలసిన ధర్మం ఏమిటో చూడండి. సంఘములో మొదటి అద్భుతం చేసినటువంటి దేవుడు, సమాజంలో అద్భుతం చేసినటువంటి దేవుడు ఒక చిన్న పిల్లవాడిని ఉదాహరణగా చేసి ఆ చిన్న పిల్లవాడి ఆహారం అంతా ఆయన చేతిలో పెట్టుకుని 5,000 మందిని ఐశ్వర్యవంతుడైన దేవుడు ఆశ్చర్యచకితుడు చేశాడు కదా. నీ విశ్వాస జీవితంలో నిన్ను ఆయన చేతిలో పెట్టుకుని నీ కుటుంబము, ఈ గ్రామము ఆశ్చర్యపడే కార్యాలు ఎందుకు చేయలేడు? ఆ ప్రార్థనా జీవితం ఉంటే నీ కుటుంబం కదిలిపోద్ది, నీ బిడ్డలు ఆశ్రయించబడతారు, నీ తల్లిదండ్రులు దీవెనకరంగా ఉంటారు, మొత్తం నీకున్న వాతావరణం అంతా మారిపోద్ది. దేవునికి స్తోత్రం. విశ్వాసంలో ఉన్నటువంటి ప్రార్థన అంత పట్టుదల కలిగింది. 11వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదవండి. అదే దాంట్లో 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాం. వీ డోంట్ హ్యావ్ ఎ ఫెయిత్. లోకంలో కలిసిపోతున్నాం, కార్యాలు చూడట్లా. నోబడీ కెన్ సీ ద గాడ్స్. అదో రకమైన తత్వం మంది. విశ్వాసం లేకుండా హౌ కెన్ ఐ ప్రే? విశ్వాసం లేకుండా హౌ కెన్ ఐ గెట్? దేవుని పని చేయకుండా హౌ కెన్ ఐ గెట్? నాకు నేను అనుకుంటున్నాను పొద్దున్న బట్టలు వేసుకుంటా వస్తా. నిన్న వాక్యం చదవలేదు. నేను అనుకుంటున్నాను పొద్దున ఆదివారం కాదు అనుకుంటున్నాను. మా తోడలతో 11 గంటలకు ఎవరన్నా బస్ స్టాండ్ దిగబెట్టి వస్తా అంటున్నాను. సార్ ఇప్పుడు దుప్పటి కప్పు పడుకున్నానంటే రేపు 12 అయిపోద్ది అన్న. సార్ రేపు ఆదివారం కదండి అన్నాడు. అంతవరకు నాకు ఆదివారం గుర్తుంది, గుండెలో రాయి పడిపోయింది. నేనంతా వాక్యం చదవలేదు. 4:30 నుంచి సునీ నీ వాక్యం చదవలేదు.
ఎంతమంది ఈ వారం దేవుని సేవకుడు బాగోవాలని ప్రార్థన చేశారు? మొఖమాటానికి చెప్పకండి, మొఖమాటానికి చెప్పకండి. ఎంతమంది దేవుని సేవకుల యొక్క నోటి మాట, నేను కాదు, ఈ పులిపేట మీద ఇప్పటివరకు పాటలు పాడిన వాళ్ళు కానీ, వాక్యం చదివిన వాళ్ళు కానీ, నడిపించిన వాళ్ళు కానీ, వాళ్ళ నోటి స్వరము మరుగుపరచబడాలని ప్రార్థన చేశారు. ఇక నిలబడిన వాళ్ళందరూ దేవునికి సాక్షులే. ఇక్కడ నిలబడిన వాళ్ళకి ధైర్యం ఉండాలా, ఇక్కడ నిలబడి పాటలు పాడి ధైర్యం ఉండాలా. ఇది గొప్పకే ఘనత కాదు, ఇది అందరూ ఏకీవించి దేవుని పని చేయాలని. ఐ మిస్ మై మైండ్. ఎంత ఆతృత పడ్డానా. ఫ్రైడే అన్నాను, నేను ఖచ్చితంగా వెళ్ళి వాక్యం చెప్పి వస్తానన్నాను. వచ్చాను, వాక్యం చెప్పి వెళ్ళాను. దాట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఈరోజు ఇది ఇక్కడ అయిపోద్ది, రేపు ఇంకొక చోట, రేపు ఇంకొక చోట. సో హౌ కెన్ ద ఫెయిత్ఫుల్ పీపుల్, విశ్వాసులు ఎలా రిపెంట్ అవుతున్నారన్నది దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్న. రోమా సంఘానికి రాస్తూ పౌలు చాలా అద్భుతంగా రాస్తున్నాడు. ఈ ఇంటికెళ్ళంత ఈ వాక్యం రిపీటెడ్గా చదవండి, చక్కగా చెప్తున్నాడు. విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తే నేను ఏం చేయను మిమ్మల్ని? వింటున్నారు కదా, వింటున్నాం కదా. సంఘం తమ విధిని, విశ్వాస జీవితం, తమ బాధ్యతను మర్చిపోయినప్పుడు మన ప్రార్థన దేవుడు వినడా. సో చేంజ్ యువర్ మైండ్. నా యొక్క ఆలోచన కూడా మారాలి. అనేక మందిని ప్రోత్సహిస్తానికి దేవుడు ఎన్నుకున్నప్పుడు, 6వ వచనం మళ్ళా చదవండి. విశ్వాసము లేకుండా దేవునికి, రౌండ్ అప్ దట్ వర్డ్, ఇష్టుడై ఉండుట, నాట్ ఫర్ ద బ్లెస్సింగ్. ఇష్టం దేవునికి, నాకు స్వరూపంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి దేవునికి ఇష్టం. కానీ ఇప్పుడేమైపోతున్నాండి, విశ్వాసం లేక ఆయనకి ఇష్టలుగా ఉంటున్నాం. దేవుని సన్నిధిలో గుమ్మం లోపల ఉండాలా, గుమ్మం బయట ఉండాలా? క్షణకావేశంలో గుమ్మం అవతలకు వెళ్ళిపోతున్నాం మనం. గెట్ అవుట్ అంటున్నాడు దేవుడు, ఆయన ఎప్పుడూ ఆహ్వానిస్తున్నాడు. మనమే అంటున్నాం, దేవుణ్ణే గెట్ అవుట్ అంటున్నాం. సున్నితంగా దేవుని వాక్యాన్ని మనసులో పెట్టండి. నేను నీ కొరకే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిస్తున్నాడు, నా కొరకే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిస్తున్నాడు. విశ్వాసం లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే నథింగ్, దేర్ ఇస్ నో రిజల్ట్. దేవుడు ఐశ్వర్యవంతుడు. చిన్న పిల్లలాంటి మనస్సు కావాలి. దేవుని చేతిలో బందీగా ఉండాలి, దేవుని హస్తంలో ఉండాలి. పక్కవారు చెప్పిన మాటలో, ఏదో ఎవరో చెప్పిన మాటలో వింటే విశ్వాస జీవితం నాశనం. దేవుడు చెప్పిన మాట వింటే, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నడిస్తే ఐశ్వర్యం. దేవునికి స్తోత్రం. శారా భర్తకు చెప్పింది. ఎంత నీట్గా చెప్పిందంటే ఇంకెందుకులే అన్నారు. అలా బైబిల్ గ్రంథంలో స్నేహితులు కూడా యోబుకి చాలా విషయాలు చెప్పారు, పౌలు గారికి చెప్పారు. కానీ వారు ఎవరిని ఆశ్రయించారంటే దేవుణ్ణి ఆశ్రయిస్తే ఖచ్చితంగా మనము ఐశ్వర్యవంతుడైన దేవుడి పక్షంగా ఉంటాం, ఆశ్రయించబడు. గాడ్ సెడ్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ ఫెయిత్, ఐ డోంట్ లైక్ యూ. నేను ఇష్టపడను. నేను ఇష్టపడే దేవుని పిల్లలు ప్రార్థన దేవుడు వింటాడో. మన పాపాన్ని మానవం, మన అతిక్రమాల మానవం, మనం చేస్తున్న మానవం దేవుడు మేలు చేయాలంటాం. దిస్ ఈస్ ద హ్యూమన్ సైకాలజీ. మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే, మనం మానం, we never change but asking God, bless me, bless me, bless me. How can it is possible? If you don't have a faith, విశ్వాసం లేకుండా నేను ఎలాగ ఆశీర్వదిస్తాడు? ఈరోజు ఈ మాట గురించి ఆలోచించండి. ఇంటికెళ్ళిన తర్వాత ఆలోచించండి. భరించాలి దేవుని దగ్గర. మనం ఎన్నుకున్న దేవుడు అలాంటి వాడు, సులభతరము చేస్తాడు. నువ్వు భరించలేని భారాన్ని ఇవ్వడం, నువ్వు అనవసరంగా కొందెచ్చుకున్నావు. సో దిస్ ఇస్ ద వర్డ్. ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్, ప్రేయర్, విశ్వాసం నుంచి ప్రార్థన చేస్తే ఐశ్వర్యవంతుడైన దేవుడు చిన్నపిల్లల మనసు మనకిస్తాడు. అంతేకాదు ఆయన చేతిలో ఉంటాం, గొప్పగా ఆశీర్వదించబడతాం. రెండో మాట ఏంటంటే 16-17 వచనాలు. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. అండ్ ప్రభువా, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మేనో అని యెషయా చెప్పుచున్నాడు. అక్కడ పాత నిబంధన రిఫర్ చేశాడు. కాగా వినుట వలన, ఇది మాత్రం అందరికి వచ్చు, విశ్వాసము కలుగును, క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. అయినను నేను చెప్పినదేమనగా, వారు వినలేదా? విన్నారు కదా.
వారి స్వరము భూలోకమంతటికిని, వారి మాటలు భూదికాంతములంతటిని బయలు వెళ్ళెను. మరియు నేను చెప్పినదేమనగా, ఇజ్రాయేలీలకు తెలియకుండేనా, జనము కాని వారి వలన మీరు రోషము పుట్టించెదను, అవివేకమైన జనం వల్ల మీకు ఆగ్రహము కలుగజేతును అని మొదట మోషే. He refers the two people, Isaiah and Moses. యెషయా 66 అధ్యాయాలు. జననం, మనం ఏమవుతామో, ఎక్కడికి వెళ్తామో చాలా నీట్గా రాశాడు యెషయా. మోషే కష్టాలలో ఉన్నవారిని, నష్టాలలో ఉన్నవారిని ఐకిక విచారంతో విడిపించడానికి. దీస్ టూ పీపుల్ ఆర్ వెరీ గ్రేట్ పీపుల్. వీళ్ళిద్దరు కూడా చాలా గొప్పవారు. ఎందుకంటే పాపం రక్షించడానికి యెషయా ప్రవచన వాక్యాలు రాయించాడు. మోషేను ఐగుప్తి బానిసత్వం ఇజ్రాయేలీలను నడిపించడానికి మోషేను దేవుడు ఎన్నుకున్నాడు. ఈరోజు నిన్ను నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. రెండో మాట ఏమిటంటే, విశ్వసించి సువార్తకు లోబడాల. విశ్వసించి సువార్తకు లోబడాల. వింటున్నారన్నమాట? వింటున్నారా? ఒకసారి ఇలా చూడండి. యెషయా గ్రంథకర్త అంటాడు, ఆల్ నేచర్, చదవచ్చు కానీ వాక్యాలు టైం పట్టేస్తుంది. ఈ ప్రకృతి అంతా దేవుని మాట అంటే సువార్త ద్వారా సృష్టించబడ్డారు. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ఓన్లీ వన్ ఈ సృష్టిలో ఒకటే ఆయన చేతులతో, ఆయన జీవవాయువుతో సృష్టించబడిన వాడు. దట్ ఈస్ యు అండ్ మీ, నువ్వు నేను. మనమేం చేస్తున్నామంటే ఆయన పోలికలో, ఆయన స్వభావంలో ఆయన పిల్లలమై ఉండి ప్రకృతి దేవుని మాట వింటుంది కానీ దేవుని ప్రజలు దేవుని మాట వినట్లేదు. ఆయన ఎంత బాధపడుతున్నాడంటే, సువార్త లేక విశ్వాసం అనేది దేవుని మాట వినడం వల్ల దాన్ని విశ్వసించి క్రీస్తు పునరుత్థానుడై తిరిగి లేచాడని నమ్మి మనం బ్రతకాల. దేవునికి స్తోత్రం. ఇది చాలా బాధ్యతమైనది. ఒకవేళ నేను చెప్పడం టైం సరిపో క్లుప్తంగా చెప్తున్నాను కానీ, ఈ సంఘానికి బాధ్యత పెరుగుతూ ఉంటుంది దినదినం. పాపులేషన్ పెరిగినప్పుడు, మొదటి బిడ్డ పుట్టినప్పుడు హయ్యెస్ట్ పాపులేషన్ ఉన్న కుటుంబాలు, పూర్వకాలంలో ఒకళ్ళు ఇద్దరు ఉండేవారు, కొంతమంది 12 మందిని కన్నారు, 19 కన్నారు, ఉన్న 5 4 ఉన్నవాళ్ళు. ఒకడు పుట్టినప్పుడు కొంత బాధ్యత, రెండోవాడు పుట్టినవాడు, మూడోవాడు పుట్టినవాడు బాధ్యత తండ్రికి పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాడంటే, పెద్ద కుమారుడికి కొన్ని బాధ్యతలు చెప్తాడు. ఆడి వయసు రాగానే, అరే నువ్వు తమ్ముడికి ఇలా చేయాలి. సంఘం అండి, వెన్ ఇట్ ఈస్ ఇంక్రీజ్, విశ్వాసములు అభివృద్ధి పొందుతానండి, బాధ్యతలు పంచుకోవాలి. బాధ్యతలు పంచుకోకపోతే ఇలాగే ఉంటుంది. మన జీవితాల్లో భ్రష్టత్వం తప్ప ఏమీ రావు. ఆలోచించండి ఒకసారి. ఈ యెషయా గ్రంథకర్త మోషే తను చెప్పిన పనులు ఏమిటంటే, దేవుడు మాకు ఒక బాధ్యత ఇచ్చాడు, ఈ బాధ్యత మేము ప్రచురణ చేస్తున్నాం. మీ వంశాలలో ఇది ఉండాలి, మీ పెద్దలలో ఇది ఉండాలి, మీ కుటుంబాలలో ఇది ఉండాలి. వెరీ సింపుల్. మీరు వృత్తుల రీత్యా పని చేసుకోండి, వ్యవసాయాలు చేయండి, కావాల్సి వచ్చినటువంటి పనిముట్లు సంపాదించుకోండి, కావాల్సి వచ్చినటువంటి మొక్కలు నాటండి, మీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయండి, కానీ నా మాట మాత్రం అతిక్రమించకండి. దేవునికి స్తోత్రం. లోకల్ రెస్పాన్సిబిలిటీస్. నిన్ను దేవుడు ఒక విగ్రహంలో సృష్టించలేదు. నిన్ను దేవుడు ఏదో అక్కడ నిలబెట్టేసి నువ్వు ఇలా బ్రతకని చెప్పలేదు. దేవుడు చక్కటి అవయవాలు ఇచ్చి, దేవుడు చక్కటి ఆరోగ్యాలు ఇచ్చి, పని పాటలతో మనల్ని అభివృద్ధి పరిచి, మనకున్న జ్ఞానాన్ని బట్టి ఈ లోకంలో ఒక స్థితిని కల్పించి సువార్తకు లోబడి జీవించమంటున్నాడు. చాలా మంది ఇది మర్చిపోతున్నారు. వంతు జీవితాలు జీవిస్తున్నాం మనం. ఈ బయట సొసైటీలో ఉన్నటువంటిదంతా సంఘ విశ్వాసుల మీద పనిచేస్తుంది. ఈ పని చేయడం వల్ల ఏమైపోతుందంటే, కొంచెం విశ్వాస జీవితంలో బాగున్నాం అనేటప్పటికీ సాతానుగాడు ఆవరించేస్తున్నాడు. అందుకని మా నాన్నగారు చెప్పేవారు, ఎప్పుడు భోజనం పడినా కానీ కనీసం 2 కుండాలు అనేవాడు. మా ఇల్లు తాటేకలు ఉన్నప్పుడు, పెంకిటిల్లు ఉన్నప్పుడు అలాగే తింటూ ఉండాలనేవాడు. ఏమీ లేనప్పుడు అలా, ఇప్పటికీ అలాగే ఉంది. ఎంత సమృద్ధైన ఆహారం ఉంటుందో ఇతరులకి మనం పెడితే, ఇతరులకి మనం ప్రేమను పంచితే ఎంత ప్రేమ ఉంటుందో దేవుని దగ్గర. ఇతరుల కోసం లేక దేవుని కోసం మనం పాటుపడితే ఎంత ఐశ్వర్యం ఉంటుందో. రక్త సంబంధుల కన్నా మనల్ని ప్రేమించేవారు ఎక్కువైపోతారు. దేవునికి స్తోత్రం. చాలామంది విశ్వాస జీవితంలో మనం మార్చబడాలి. మనం మాదిరికరం అనేక మందికి.
మన కుటుంబాలలో వ్యసనం ఉందంటే, నేను చక్కటి వాక్యం చెప్పారు బిషప్ అయ్య గారు, భలే వాక్యం చెప్పారు. నేను ఐ నెవర్ ఎక్స్పెక్ట్ దట్ వర్డ్స్. వ్యసనం అనేది, బలహీనత అనేది ప్రతి ఒక్కరిలో ఉంది. బలహీనత లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కానీ బలహీనతను ఎట్టుకుని ఏం చేస్తున్నామండి? అవతల వారి మీద పెద్ద బలహీనత వేస్తున్నాం. అదే మన బలహీనత. దేవుని మనలో పెట్టుకుందాం, దేవుని కుటుంబాలుగా ఎదుగుదాం, దేవుని సన్నిధిని మన పిల్లల మీద ఉంచుదాం, మన హృదయాల్లో భద్రపరుచుకుందాం, దేవునికి స్థానం ఇద్దాం, నీ వంతు కృషి చేద్దాం. సువార్త అనేది అందరిది, సేవకుడిది కాదు. అన్ని అవయవాలు పనిచేయాలి, అన్ని అవయవాలు పనిచేయాలి. అన్ని అవయవాలు పనిచేయకపోతే నన్ను ఎవరు గుర్తించరు. ప్రసాద్ అనేవాడు మరుగైపోతాడు, ప్రసాద్ అనేవాడు మంచం మీద ఉంటాడు, ప్రసాద్ అనేవాడు దేనికి పనిచేయడం. సంఘంలో అన్ని అవయవాలు పనిచేయకపోతే సంఘం అలాగే మరుగైపోతా ఉంటుంది. సాతాను చేసే ప్రతి ఎత్తిగడ్డలో దొరికేస్తూ ఉంటాం. అందుకని అన్నాడు మార్కు సువార్త 1:15. 1:15. The king is coming, soon he is coming. రాజులకు రాజు అయిన వాడు, పశువుల పక్కలో పుట్టిన యేసయ్య, he is coming back. ఒకవేళ ఈయన పుట్టు గురించి రాస్తూ మార్క్ గారు రాయిచ్చేమో కానీ, ఈరోజు వాక్యం చదువుతున్న మన జీవితం దినం కృషించిపోతుంది. వీఆర్ రెడీ టు ఫేస్. మనం దేవుణ్ణి ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నాం. మనం దినదినము మనము యవనస్తులం అవట్లా. వీఆర్ నాట్ బిలాంగ్స్ టు యంగ్, వీఆర్ ఓల్డ్. మన క్రియలు పాతవి, మన జీవితం పాతది. కానీ మారు మనసులో క్రొత్తదనం ఉండాలా? దేవునికి స్తోత్రం. ఎంతమంది మారు మనసు పొందిన ఉన్నారు? ఈ వారం ఏం క్రొత్తదనం చూపించారు దేవునికి? ఏం క్రొత్తదనం చూపించాం? కెన్ యూ స్పీక్ ఎనీ వర్డ్? సంఘంలో ఎవరైనా రాకపోతే పలకరించావా? ఎందుకు రావట్లేదని అడిగావా? నీ కుటుంబంలో మారు మనసు పొందలేని, ఎందుకు మారు మనసు పొందట్లేదని ఎప్పుడైనా అడిగావా? నీ ఇంటికి వస్తున్న స్నేహితుల్ని, బంధువుల్ని దేవుని సన్నిధికి వెళ్తున్నారని ఎప్పుడైనా అడిగారా? మారు మనసు లక్షణాలు ఉన్నవాళ్ళు చేసే పనిది. మారు మనసు లక్షణాలు ఉన్నవాళ్ళు చేసే పనిది. మారు మనసు అంటే ముంచేయడం, లేచిపోవడం, మళ్ళీ పాపం చేసేయడం. మారు మనసు అంటే బాప్తిసం తీసేసుకోవడం, పైకి లేచిపోవడం. ఒక్క 8 వారాలు 10 వారాలు వస్తారు. 8 వారాలు అంటే 2 నెలలు అంతే. ఆ తర్వాత మళ్ళీ పాత జీవితం. ఇది మారు మనసా? ఇది మారు మనసా? మారు మనసు కలిగిన వారు చేయవలసిన పని ఏమిటంటే సువార్త భాగస్వాములు అవ్వాలి. డూ యువర్ జాబ్. నీ ఉద్యోగం చేయి, నీ పని చేయి. సమయం ఉన్నప్పుడు దేవుని కొరకు మాట్లాడు, సమయం ఉన్నప్పుడు దేవుని కొరకు చెప్పు. ఒకవేళ నీకు సంతోషం కావాలా, దేవునిలో సంతోషం ఉంది. మేక్ ఎ ఫ్రెండ్షిప్ విత్ ద పీపుల్ హూ హ్యావింగ్ ద ఫెయిత్. విశ్వాసం ఉన్న వాళ్ళతో స్నేహం చేయి. సంఘంతో ఒక బాధ్యతాయుతంగాలంటే దేవుని సేవకుడిగా చెప్తున్నారు. నేను ఉండొచ్చు, నేను లేకపోవచ్చు, మీరు ఉండొచ్చు, మీరు లేకపోవచ్చు. కానీ సంఘం నిలబడాలంటే ఏమన్నాడండి? మారు మనసు పొంది సువార్తను అంటే నొక్కేస్తున్నాం నోట్లోకి. అవర్ రెస్పాన్సిబిలిటీ ద ప్రొక్లైమ్ ద వర్డ్ అండ్ టెల్ ద రిపెటెన్స్. మారు మనసు గురించి అందరికీ చెప్పవలసిందే. దేవునికి స్తోత్రం. ఐఎమ్ కన్క్లూడింగ్. ద ఫైనల్ వర్డ్ ఈజ్ 21వ వచనం. నన్ను వెదుకుని వారికి నేను దొరికి తిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతేనని చెప్పుచున్నాడు. ఇజ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచి తిని. ఐశ్వర్యవంతుడైన దేవుడు విశ్వసించి ప్రార్థన చేస్తే మేలు చేస్తాడు. ఐశ్వర్యవంతుడైన దేవుడు విశ్వసించి సువార్త ప్రకటిస్తే ఆశీర్వదిస్తాడు. ఐశ్వర్యవంతుడైన దేవుడు తన చేతులు మన వైపు చాపుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎలా ఉన్నాయంట? మన కొరకు ఆయన చేతులు చాచి ఉన్నాడు. బట్ దిస్ ప్రాపర్టీ ఆల్ బిలాంగ్స్ టు అవర్ లవింగ్ గాడ్. ఎంత అద్భుతమైన దేవుని మనం కలిగి ఉన్నామో. అవిధేయులైన మన కొరకు ఏ కుటుంబంలో ఆశీర్వాదం లేదనుకుంటున్నారో, ఏ కుటుంబంలో ప్రార్థనా జీవితం లేదనుకుంటున్నారో, ఏ కుటుంబంలో విశ్వసించి మాకు దేవుడు మేలు చేయట్లేదు అనుకుంటున్నారో, వాళ్ళ కుటుంబాల వైపట ఆయన హస్తము చాచి ఉందట. చాపుతా ఉన్నాడట ఆయన. దేవునికి స్తోత్రం. నువ్వు చదువురాదని భయపడద్దు,
ఈ లోక సంబంధంగా నాకు ఏ తెలివి లేదని బాధపడద్దు. దేవుడు నాలో ఉన్నాడని సంతోషించు. హల్లెలూయా. దేవుణ్ణి నమ్మాను, గుడ్డిగా నమ్మాను, విశ్వసించాను, నా కుటుంబాన్ని ఆయన ఆదుకుంటాడు. హిస్ హ్యాండ్స్ ఆర్ ఆల్వేస్ విత్ us. ఆయన చేతులు చాస్తున్నాడు. ప్రార్థించి మర్చిపోయే మనలను, మారు మనసు పొంది మర్చిపోయే మనలను ఆయన ఎప్పుడు మరలా నా దగ్గరకు వస్తారని ఆయన 2 హస్తాలు మన వైపే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. సంగమా, విశ్వాస జీవితంలో పెరుగుతున్న నేను నువ్వు ఆయన చేతుల వైపు చూడాలి. ఆయన చేతులు ఎలాంటివో తెలుసా? గాయపడిన చేతులు. నైజల్ గారు లాస్ట్ వీక్ వాకింగ్ చెప్తూ మంచి మాట చెప్పారు. ఏమని చెప్పారో తెలుసా? యేసుప్రభు గారు శిష్యులైన ఆరోహణము, ఆయన రొట్టె విరిచుడనే మాట చెప్తూ, రొట్టె ఎప్పుడైతే విరిచాడో ఇలాగా అతని చేతునుకున్న గాయాలు వారికి కనబడ్డాయి. వెన్ యూ కమ్ టు ద చర్చ్, మీరు మందిరానికి రాగానే ఆయన చేతుకున్న గాయాలు చూడాలి. ఆ చేతుకున్న గాయాలు, ఒకవేళ మీ తండ్రి నిలబడి ఇలాగ అన్నప్పుడు మీ తండ్రికి ఏదైనా దెబ్బ తగిలితే మీరు ఎంత ఆశ్చర్యచకితులైపోతారండి. నిన్ను ప్రేమించదని ఆపేసి ఏమంటామంటే, నానా ఈ దెబ్బ ఎప్పుడు తగిలింది? యెషయా గ్రంథం 65 అధ్యాయం 2వ వచనం ఈ మాట చెప్తాడు. ఎంతసేపు నుంచి ఆయన వేచి ఉన్నాడో చెప్తాడు. యెషయా గ్రంథం 65 అధ్యాయము 2వ వచనం. వాక్యం తెలుసు, అన్ని తెలుసు, బట్ వీఆర్ నాట్ ఒబేయింగ్ ద వర్డ్. దేవుని వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి మనకున్న ప్రతిదాన్ని ప్రదర్శిస్తాం. ఏం చూడండి ఆయన? రెండు నిమిషాలు చేతులు పైకి ఎత్తలేదు. మోకాళ్ళు ఏమంటే ఆల్రెడీ కాళ్ళు పోయినాయి మనకి. మోకాళ్ళు ఏమంటే మోకాళ్ళే లేదు మనకి. కేశవా 4 పెట్టి లేపాల. అసలు ఒంగోని కిందదేం తీయలేకపోతున్నా. వీళ్ళు కూడా అలాగైపోయారు ఆల్మోస్ట్. ఏదైనా అవుతున్నారు కానీ వీళ్ళు నా మాట వినలేకనే అవుతున్నారు అంతే. మోకాళ్ళు వేస్తున్నారా? ఎవరు చూడకుండా వేస్తున్నారా? వీళ్ళందరూ కింద కూర్చున్నారు, అలా పైన కూర్చున్నారు. వాళ్ళు మోకాళ్ళు వేయగలరా? అలా వేయగలరా ఏమా? దినమెల్లా ఇఫ్ యు ఆర్ డూయింగ్ మిస్టేక్స్, యేసులో నువ్వు ఉండి తప్పు చేస్తున్నా నీ వైపే, యేసులో ఉండి నువ్వు జీవించకపోతున్నా నీ వైపే. వినాలి అందరూ, మనసు పెట్టి వినండి, మనసు పెట్టి వినండి. జీవితాలు పాడు చేసుకోకండి, విశ్వాస జీవితాన్ని పాడు చేసుకోకండి. నా మాటలు కాదు, నా మాటలు కాదు, దేవుని మాటలు. నువ్వు నేను దినమెల్లా దినమెల్లా చేతులు చాపుతున్న యేసయ్య, ఆయన రెక్కల యొక్క బలహీనత బలాన్ని గమనించండి. ఆయన ఎంత బలవంతుడు. ఒక కుమారుడి కొరకు, ఒక కుమార్తె కొరకు ఆయన చేతులు ఏ విధంగా చాచి ఉంచాడు. దట్స్ ఫర్ యూ, నీ కొరకు. ఐశ్వర్యవంతుడు నీ ఇంటికి వచ్చి చేతులు చాపుతుంటే నువ్వేమన్నావు తెలుసా? అవిధేయురాలుగా, అవిధేయుడిగా నువ్వు బ్రతుకుతున్నావు. లోకం దాని తత్వం మారట్లా, దాని ఆలోచన మారట్లా. మన మనసులో ఉన్నటువంటి ఈ శరీరం అనేటువంటి అహంకారంలో వచ్చేటువంటి ప్రతి మాట కూడా తగ్గించుకునే తత్వంలోకి వెళ్ళట్లా. ఈరోజు మనం మారదాం. ఐశ్వర్యవంతుడు విశ్వాసం ప్రార్థన ఉందాం. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. నాకు పూర్తిగా రోగాలే. దేవునికి వ్యతిరేకంగా బ్రతకడం పెద్ద రోగం, దేవుని మాట వినకపోవడం పెద్ద రోగం, దేవుని మాటలు బ్రతకపోవడం పెద్ద రోగం. మై ఫిజికల్ బాడీ, భౌతిక సంబంధమైన శరీరానికి వచ్చే రోగాల కన్నా ఆత్మీయ సంబంధమైన రోగంతో నేను బ్రతుకుతున్నాను. విశ్వాసం లేకుండా సువార్త చెప్పలేను. విశ్వాసం లేకుండా
దేవునికి ఏ పని చేయలేవు. నువ్వు పెంచుకుందాం దేవునిలో, మారు మనసు తగిన ఫలం ఫలిద్దాం, విశ్వాస జీవితంలో ఉందాం. ఆయన హస్తాలు నీ వైపు నాకు ఉన్నాయి. అందరం లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం. ఐశ్వర్యవంతమైన దేవుణ్ణి మన ఇంటికి పిలుద్దాం. ఐశ్వర్యవంతుడైన దేవుడిని నా సన్నిధిలో పెరుగుతాం. ఐశ్వర్యవంతుడైన దేవుని పక్షంగా పెరుగుదాం. ఐశ్వర్యవంతుడైన దేవుడిని ఎప్పుడు మన కుటుంబాలు ఆహ్వానిద్దాం.